గురువుగారు, రామకృష్ణులు సమాధి స్థితిలోకి వెళ్ళారు అనేది ఒకటైతే, మీరు కూడా చూస్తూనే చాలా సైలెన్స్గా నిశ్శబ్దంగా ఉంటారు. ఇది ఎలా సాధ్యం, అంతమంది ఉండగా ఎలా ఉండగలుగుతున్నారు అనుకున్నప్పుడు నాకు రామకృష్ణ కథామృతంలో ఒక ఒక విషయం తెలిసింది. ద్వేషం ఒకటి, భయం ఒకటి, సిగ్గు ఒకటి, ఈ మూడు పోతే నువ్వు భగవంతుణ్ణి చేరగలవు అని. మీరు ఎప్పుడూ అంటారు, ఇంతమందిలో ఉన్నా నేను ఒక్కడనే ఉన్నాను, నాలో నేను ఉన్నాను అని అన్నప్పుడు అంతమంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఉద్దేశాలతో వాళ్ళు వచ్చారు. మీ ఉద్దేశానికి మీ మటికి మీరు భగవంతునితో లయమై ఉన్నారు. చాలా బాగా అర్థమైంది గురువుగారు. సమాధి స్థితి అంటే అర్థం నువ్వు ఎంతమందిలో ఉన్నా సరే భగవంతునితో మాట్లాడటం అని. ఇంకొకటి ఏంటంటే, అది ఒక మనిషికి ద్వేషం, భయం, వాళ్ళు వీళ్ళు చూస్తున్నారనే ఫీలు, కోపం వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు ఎవరేం చెప్పినా వినరు. ఏదైనా ఇష్టంలో ప్రేమలో ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడినా వినిపించదు. కొన్ని మొండి పట్టుదలలు ఉంటాయి. అటువంటివి ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో అటువంటిదంతా తీసుకొచ్చి భగవంతునితో మాట్లాడుతూ ఉండడమే ఏకాగ్రత స్థితిలోకి వెళ్ళటం. దాన్నే సమాధి అంటారని చెప్పి అర్థమైంది. అవునా అంటే ఇంచుమించు దగ్గరకు అలాగే వస్తుంది. సమాధి స్థితిలో ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం తప్ప బయట వాళ్ళు ఎవరున్నారో, మన చుట్టూ ఏ ఉన్నారో అనవసరం. తనలో తను మాట్లాడుకుంటూ బయటికి అలా మాట్లాడేస్తూ ఉంటారు రామకృష్ణుడు. చాలా థ్యాంక్స్ గురువు గారు. సమాధి స్థితికి అర్థం తెలిసింది. ఓం శ్రీ గురు రమణ.